హాయ్ మాస్టర్స్, పరమహంస స్వాధ్యాయ ఛానల్కి స్వాగతం మాస్టర్స్. ఈరోజు మనము 19వ అధ్యాయం గురించి తెలుసుకుందాం మాస్టర్స్. ఈ అధ్యాయం పేరు కలకత్తాలో ఉన్న గురుదేవులు శ్రీరాంపూర్లో కనిపించడం. నాస్తిక శంకలు నన్ను తరచుగా చుట్టుముడుతుంటాయి. అయినా ఆత్మకు సంభావ్యమైన విషయాల్లో మనం ఇంతవరకు అనుభూతం చేసుకోనివి ఉండే అవకాశం ఉంది కదా అన్న ఊహ అప్పుడప్పుడు నన్ను వేధిస్తూ ఉంటుంది. వాటి గురించి అన్వేషించకపోతే మానవుడు తన వాస్తవ భాగ్యానికి దూరం అవటం లేదు. ఈ మాటలు అన్నవాడు దిజేన్ బాబు. పాంతి వసతి గృహంలో అతను నాతో పాటు ఒకే గదిలో ఉండేవాడు. మా గురుదేవుల్ని దర్శించడానికి రమ్మని నేను ఆహ్వానించినప్పుడు అతను అన్న మాటలవి. శ్రీ యుక్తేశ్వర గారు నీకు యోగ దీక్ష ఇస్తారు అంటూ నేను అది దివ్యమైన ఆంతరిక విశ్వాసం ద్వారా ద్వంద్వ ప్రకృతి వల్ల కలిగే సంక్షోభాన్ని అణిచివేస్తుంది అన్నాను. ఆ వేళ సాయంత్రం దిజేన్ నాతో పాటు ఆశ్రమానికి వచ్చాడు. గురుదేవుల సన్నిధిలో మా స్నేహితుడికి ఎంత ఆధ్యాత్మిక ప్రశాంతి లభించిందంటే అప్పటి నుంచి అతను తరచుగా ఆశ్రమానికి రావడం మొదలైంది. నిత్య జీవితంలో చేసుకుంటూ ఉండే చిల్లరమల్లర పనులు మన గాఢమైన అవసరాల్ని తీర్చలేవు. ఎందువల్లనంటే మనిషికి సహజంగా జ్ఞానం సంపాదించాలన్న తృష్ణ కూడా ఉంటుంది. శ్రీ యుక్తేశ్వర గారి మాటల వల్ల దిజేన్కు అశాశ్వతమైన జన్మలో ఉన్న క్షుద్రమైన అహంకారం కన్నా మరింత సత్యమైన ఆత్మను తనలో అన్వేషించాలన్న ప్రేరణ కలిగింది. నేను దిజేన్ ఇద్దరము శ్రీరాంపూర్ కాలేజీలో BA కోర్సు చదువుతున్నందువల్ల క్లాసులు అయిపోయిన వెంటనే ఆశ్రమానికి నడుచుకుంటూ కలిసి వెళ్లే అలవాటు అయింది మాకు. మేము ఆశ్రమానికి దగ్గర పడుతూ ఉండగా శ్రీ యుక్తేశ్వర్ గారు ఆశ్రమం 2వ అంతస్తు బాల్కనీలో నిలబడి చిరునవ్వుతో మమ్మల్ని ఆహ్వానిస్తూ ఉండడం తరచూ చూసేవాళ్ళం. ఒకనాడు మధ్యాహ్నం మేము గుమ్మంలోకి వెళ్ళేటప్పటికీ ఆశ్రమవాసుల్లో కరాయి అనే విద్యార్థి మాకు ఎదురుపడి నిరుత్సాహం కలిగించే వార్త చెప్పాడు. గురుదేవులు ఇక్కడ లేరు, అర్జెంటుగా కలకత్తా రమ్మని కబురు వచ్చింది. మర్నాడు గురుదేవుల దగ్గర నుంచి నాకు పోస్టు కార్డు వచ్చింది. నేను బుధవారం పొద్దున కలకత్తాలో బయలుదేరుతున్నాను. నువ్వు దిజేను పొద్దున 9 గంటల బండికి శ్రీరాంపూర్ స్టేషన్కు వచ్చి నన్ను కలుసుకోండి అని రాశారు. బుధవారం పొద్దున సుమారు 8:30కు శ్రీ యుక్తేశ్వర గారి దగ్గర నుంచి మానసిక సందేశం ఒకటి నా మనసులో పదే పదే మెరిసింది. నాకిక్కడ ఆలస్యమయ్యింది, 9 గంటల బండికి రాకండి. అప్పటికే బయలుదేరడానికి బట్టలు వేసుకొని సిద్ధంగా ఉన్న దిజేన్కు ఈ తాజా కబురు చెప్పాను. నువ్వు నీ అంతఃప్రేరణ అంటున్న మా స్నేహితుడి గొంతులో కొద్దిగా చీదరింపు ధ్వనించింది. గురువుగారు రాసిన దాన్నే నమ్ముతాను అన్నాడు పరమహంస యోగానంద గారు. నేను భుజాలు ఎగరేసి నిశ్చింతగా కూర్చున్నాను. దిజేన్ కోపంగా గొనుక్కుంటూ గుమ్మం దాటి దపీమని తలుపు వేశాడు. గది కొద్దిగా చీకటిగా ఉండడం వల్ల నేను వీధి వైపు కిటికీ దగ్గరగా జరిగాను. కిటికీలోంచి వస్తున్న కొద్దిపాటి సూర్యకాంతి హఠాత్తుగా పెరిగిపోయి తీక్షణంగా ప్రకాశించింది. కిటికీ ఇనుపచువలు పూర్తిగా మాయమైపోయాయి. మిరుమిట్లు గొలుపుతున్న ఈ నేపథ్యంలో శ్రీ యుక్తేశ్వర గారి భౌతిక రూపం స్పష్టంగా ప్రత్యక్షమైంది. ఆశ్చర్యంతో అదిరిపడి కూర్చున్న కుర్చీలోంచి లేచి ఆయన ముందు మోకరిల్లాను. సాంప్రదాయిక పద్ధతిలో నేను గురుదేవుల పాదాలకు గౌరవ పురస్సరంగా నమస్కరిస్తూ ఆయన పాదరక్షలు ముట్టుకున్నాను. ఈ జత నాకు తెలిసినదే, కాషాయం రంగు అద్దిన కెన్వాస్తో చేసినది. దాని అడుగు భాగం తాళ్లతో చేసింది. ఆయన వేసుకున్న కాషాయ రంగు బట్ట నా ఒంటికి రాసుకుంది. ఆ బట్ట స్పర్శ మాత్రమే కాకుండా ఆయన బూట్ల మీది గరుకుతనం, వాటిలో ఆయన కాలివేళ్ల ఒత్తిడి కూడా స్పష్టంగా నా చేతులకు తగిలింది. ఒక్క మాట నోట పెగలడానికి కూడా వీలు కానంతగా కొయ్యబారి లేచి నించుని ప్రశ్నార్థకంగా ఆయన వైపు తేరిపారి చూశాను. నువ్వు నీ మానసిక సందేశం అందుకున్నందుకు సంతోషించాను. గురుదేవుల కంఠస్వరం ప్రశాంతంగా చాలా స్వాభావికంగా ఉంది. ఇప్పుడు కలకత్తాలో నా పని పూర్తి అయ్యింది. 10 గంటల బండిలో శ్రీరాంపూర్లో దిగుతాను అన్నారు. నేనింకా తెల్లబోయి ముఖంగా చూస్తుంటే శ్రీ యుక్తేశ్వర గారు ఇంకా ఇలా అన్నారు. ఇది నా ఛాయారూపం కాదు, నా రక్తమాంసాలతో నిండి ఉన్న నిజరూపం. లోకంలో చాలా అరుదైన ఈ అనుభవం నీకు కలిగించమని ఈశ్వరాజ్ఞ. నన్ను స్టేషన్లో కలుసుకో. ఇప్పుడు నేనున్న వేసుకున్న దుస్తుల్లోనే మీకు ఎదురు రావడం నువ్వు దిజేను చూస్తారు. నా ముందుండే తోటి ప్రయాణికుడు వెండి మరచెంబు పట్టుకు వచ్చే చిన్న కుర్రవాడు. మా గురుదేవులు మర్మర స్వరంతో దీవిస్తూ నా తల మీద 2 చేతులు పెట్టారు. తబే ఆసి, వెళ్ళొస్తా అని బెంగాలీలో చెప్పే తీరు అన్న మాటలతో ఆయన ముగిస్తూ ఉండగా చిత్రమైన ఒక మర్మర ధ్వని విన్నాను. ఆయన శరీర కోశాణువులు విఘటన చెందినప్పుడు వచ్చే విలక్షణమైన శబ్దం. అలా ఆయన మాయమైపోయారు. ఆయన శరీరం క్రమంగా మిరుమిట్లు గొలిపే కాంతిలో కరిగిపోవడం మొదలయ్యింది. చుట్టుముడుతున్న ఒక కాగితంలాగా మొదట ఆయన పాదాలు కాళ్ళు అదృశ్యమయ్యాయి. ఆ తర్వాత మొండెమ్ము తల, ఆయన నా జుట్టు మీద సుతారంగా ఉంచిన వేళ్ల స్పర్శ చిట్ల చివరి దాకా నాకు తెలుస్తూనే ఉంది. ఆ ఉజ్వల కాంతి కరిగిపోయింది. నా ఎదురుగా చువ్వల కిటికీ, పలచని ఎండపొడ మినహా ఏమీ మిగలలేదు. ఒకవేళ నేను భ్రమకు గురి కాలేదు కదా అని వితర్కించుకుంటూ సగం మగతలో ఉండిపోయాను.
కాసేపట్లో ముఖం వేలాడేసుకుని దిజేన్ గదిలోకి చెక్కా వచ్చాడు. గురువుగారు 9 గంటల బండిలోనూ రాలేదు, 9:30 బండిలోనూ రాలేదు అంటూ మా స్నేహితుడు ముఖం కొంచెం చిన్నబుచ్చుకొని చెప్పాడు. రా, ఆయన 10 గంటల బండిలో వస్తారని నాకు తెలుసు అంటూ నేను దిజేన్ చెయ్యి పుచ్చుకొని రానని ఎంత మొరాయించినా పట్టించుకోకుండా నాతో లాక్కెళ్ళాను. 10 నిమిషాల్లో స్టేషన్లో అడుగు పెట్టాం. అప్పుడే బండి వచ్చి ఆగబోతోంది. బండి మొత్తమంతా గురుదేవుల దివ్య ప్రభుత్వం నిండిపోయింది. అరుగో అక్కడున్నారు అంటూ ఆనందంగా గొంతెత్తి పలికాను. నువ్వలా కలగంటున్నావు, విజయన్ వెటకారంగా అన్నాడు. మనం ఇక్కడే కాసుకొని ఉందాం. మా గురుదేవులు అక్కడికి ఎలా వస్తారో ఆ వివరాలన్నీ మా స్నేహితుడికి చెప్పాను. నా వర్ణన పూర్తి చేసేసరికి శ్రీ యుక్తేశ్వర్ గారు కంటపడ్డారు. కొద్దిసేపటి క్రితం నేను చూసిన బట్టలే వేసుకొని ఉన్నారు. వెండి మరచెంబు పట్టుకొని వస్తున్న ఒక చిన్న కుర్రవాడి వెనకాల మెల్లగా నడుచుకుంటూ వస్తున్నారు. నమ్మశక్యం కాని ఈ విచిత్రమైన అనుభవంతో భయం ఒక అలలా నాలో వ్యాపించింది. ఒక్క క్షణం భౌతికవాద పూరితమైన 20వ శతాబ్దం నా నుంచి జారిపోతున్నట్టు అనిపించింది. యేసుక్రీస్తు సముద్రం మీద పీటర్కు ప్రత్యక్షమైన సనాతన కాలంలోకి వెళ్ళిపోయానా అని. ఆధునిక యోగి క్రీస్తు శ్రీ యుక్తేశ్వర్ గారు, దిజేను, నేను నోటమాట లేకుండా నిలబడి ఉన్న చోటికి వస్తూ మా స్నేహితుడి వైపు చూసి చిరునవ్వు చిందిస్తూ ఇలా అన్నారు. నీకు కూడా ఒక వర్తమానం పంపాను, కానీ నువ్వు దాన్ని గ్రహించుకోలేకపోయావు. దిజేన్ మౌనం వహించాడు, కానీ నా వైపు అనుమానంగా వాడిగా చూశాడు. మేము గురుదేవుల్ని ఆశ్రమం దాకా దిగబెట్టిన తర్వాత నేను మా స్నేహితుడు శ్రీరాంపూర్ కాలేజీకి వెళ్ళిపోయాం. దిజేన్ వీధిలో ఆగిపోయాడు. అతనిలో అణువణువు నుంచి నా మీద క్రోధం పెళ్లిబుకుతోంది. అయితే గురువుగారు నాకు వర్తమానం పంపారు, అయినా నువ్వు దాన్ని దాచిపెట్టావు. దీనికి నువ్వు సంజాయిషీ చెప్పుకోవాలి. నీ మనస్సు అనే అద్దం గురుదేవుల సూచనల్ని నువ్వు గ్రహించలేనంత చంచలంగా ఊగిసలాడుతుంటే నేనేమైనా చేయగలనా అంటూ ఎదురు ప్రశ్న వేశాను. దిజేన్ మొహంలో కోపం ఎగిరిపోయింది. నువ్వు చెప్పేది అర్థమైంది అంటూ పశ్చాత్తాపంతో అన్నాడు. కానీ దయతలిచి ఒక్క సంగతి వివరంగా చెప్పు. వెండి చెంబు పట్టుకొచ్చిన కుర్రవాడి సంగతి నీకు ఎలా తెలిసింది అని అడిగాడు దిజేన్. ఆ రోజు పొద్దున బోర్డింగ్ హౌస్లో గురుదేవులు అద్భుతంగా ప్రత్యక్షమైన విషయం మా స్నేహితుడికి చెప్పాను. నేను ఆ కథ పూర్తి చేసేసరికి శ్రీరాంపూర్ కాలేజీ వచ్చేసింది. మన గురువుగారి శక్తుల్ని గురించి నేను ఇప్పుడు విన్న వృత్తాంతాన్ని బట్టి చూస్తే ప్రపంచంలో ఏ యూనివర్సిటీ అయినా కొట్టి చిన్న పిల్లకాయల బడే అనిపిస్తోంది అన్నాడు దిజేన్. బైబిల్లో దీని గురించి ఇంకా వివరించినారు మాస్టర్స్. నేను ఇంతవరకు రాసిందంతా గడ్డిపరక కన్నా విలువైంది ఏది కాదని నాకు వెల్లడి అయిన విషయాలు తెలియబరిచాయి అన్నాడు ప్రిన్స్ ఆఫ్ స్కోలాస్టిక్స్గా ప్రసిద్ధుడైన సెయింట్ థామస్ ఎక్వినాస్. సమ్మా థియోలాజీ అన్న గ్రంథం పూర్తి చేయమంటూ తన ఆంతరంగిక కార్యదర్శి మనసు పడుతూ చేసిన విన్నపాలకు ఆయన ఇచ్చిన సమాధానం ఇది. 1273లో ఒకనాడు నేపుల్స్ చర్చిలో సామూహిక ప్రార్థన జరుగుతూ ఉండగా సెయింట్ థామస్కు గాఢమైన ఆత్మజ్ఞానం అనుభూతమయ్యింది. ఆ దివ్యజ్ఞాన మహిమ ఆయన్ని ఎంతగా ఆనందభరితుని చేసిందంటే అప్పటి నుంచి ఆయన భౌతికమైన తర్క వితర్కాల మీద ఏమాత్రం ఆసక్తి చూపించలేదు. అలాగే సోక్రటీస్ మాటలు గమనించండి. నా మటుకు నాకు తెలిసిందల్లా నాకేమీ తెలియదని. అంటే మాస్టర్స్, పరమగురువులు ఎంత నిరాడంబరంగా ఏమీ తెలియదు అనే భావంతో ఉంటారు అని మనకు చెప్తున్నారు మాస్టర్స్ సోక్రటీస్ మాటల ద్వారా. ఇది ఈ యోగి ఆత్మకథ పుస్తకంలోని 19వ అధ్యాయం. అంటే ఈ అధ్యాయం ద్వారా శ్రీ యుక్తేశ్వర్ గారు చాలా అద్భుతమైన గురువు, ఆ క్రీస్తు వంటి గుణాలున్న, ఆ భావాలున్న గురువు అని మనకు తెలియజెప్తున్నారు మాస్టర్స్ పరమహంస యోగానంద వారు. థ్యాంక్ యూ మాస్టర్స్. ఈ అధ్యాయం పూర్తయింది.